తిరుపతి ఎయిర్పోర్ట్లో సాంకేతిక లోపంతో ఇండిగో విమానానికి ప్రమాదం తప్పింది. సాంకేతిక లోపం తలెత్తడంతో గాల్లో విమానం చక్కర్లు కొట్టింది. 40 నిమిషాల పాటు గాల్లో చక్కర్లు కొట్టిన విమానం తిరుపతిలోనే సేఫ్గా ల్యాండ్ అయింది. మరింత సమాచారం మా ప్రతినిధి మూర్తి అందిస్తారు. మూర్తి, విమానంలో ఎలాంటి సాంకేతిక లోపం తలెత్తింది, అధికారులు ఏం చెప్తున్నారు? సిద్ధు, తిరుపతి విమానాశ్రయం నుంచి 7 గంటల 55 నిమిషాలకు టేకాఫ్ అయినటువంటి ఇండిగో విమానంలో సాంకేతిక లోపం కారణంగా హైదరాబాద్ బయలుదేరినటువంటి ఇండిగో విమానంలో యొక్క 40 నిమిషాల పాటు గాల్లోనే చక్కర్లు కొట్టింది. ఈ యొక్క నేపథ్యంలోనే మళ్ళీ తిరిగి తిరుపతి విమానాశ్రయంలోనే దాన్ని మళ్ళీ ల్యాండ్ చేయడం జరిగింది. ప్రధానంగా సాంకేతిక పరమైనటువంటి కారణాల కారణంగానే ఈ యొక్క సమస్య తలెత్తినట్టుగా చెప్తున్నారు. లోపల ఉన్నటువంటి సాంకేతిక కారణాలు తెలుసుకున్నటువంటి పైలట్లు వెంటనే మళ్ళీ సేఫ్ గా తిరుపతి విమానాశ్రయంలో ల్యాండ్ చేశారు. అయితే 221 మంది ప్రయాణికులు ఈ యొక్క ఫ్లైట్ లో ఉన్నారు. తిరుపతి నుంచి హైదరాబాద్ కి బయలుదేరినటువంటి ఇండిగో ఫ్లైట్ లో ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంలో ఈ యొక్క ఇండిగో సంస్థ నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఈ యొక్క ప్రయాణికులంతా కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం విమానాశ్రయం వద్ద ఈ యొక్క 221 మంది ప్రయాణికులు ప్రస్తుతం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అది ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంలో ఇండిగో సంస్థ నిర్లక్ష్యంగా వ్యవహరించని చెప్తున్నారు. రేపు ఉదయం వారికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం అయితే ప్రయాణికులు ఆందోళన చెందుతూ ఉన్నారు.